నోరూరించే పానీపూరి అంటే ఎవరికిష్టం ఉండదు చెప్పండి. చక్కని పూరీల్లో కూర వేసి అలా పుదీనా వాటర్‌తో ఇస్తుంటే అబ్బబ్బా! నోట్లోకి ఎన్ని వెళ్ళినా కూడా తక్కువనే చెప్పొచ్చు. కానీ ఈ మధ్య కాలంలో పానీపూరికి సంబంధించి అశుభ్రత, అసలు సరిగ్గా మురికి వాళ్ళల్లో పానీపూరి తినటం ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా మనం చూస్తున్నాం. అయితే అంతే కాకుండా పోనీ శుభ్రంగా ఇచ్చినా కూడా ఆ పూరీలు మైదాలో, నూనెలో వేయించినవి కాబట్టి ఆ కూరలో సరిగ్గా ఏవేవో నీళ్లు కలుపుతారు. ఇవన్నీ కూడా మనం ఆలోచించి సగానికి సగం మంది పానీపూరి తినడానికి భయపడిపోయి పానీపూరి తినట్ల. అయినా గూడా పానీపూరి తినేవాళ్ళున్నారు. కానీ ఒక చోట అంటే ఢిల్లీకి దగ్గరలో ఒక వింత సంఘటన చోటు చేసుకుంది. అదేంటి అంటే పానీపూరి కోసం దాదాపుగా ఒక వీధంతా కూడా ఎదురు చూస్తుందనమాట. అదేంటి సాధారణంగా పానీపూరి బండంటే ఉంటారు. 20 మందైనా జనాలుంటారు. కానీ ఆ పానీపూరి బండి దగ్గర వందల్లో క్యూ కట్టారు. అది చూసిన చుట్టుపక్కల జనాలందరూ కూడా ఇదేంటి ఇక్కడున్న పానీపూరికి లేని జనాలు అక్కడ ఒక్క చోటే పానీపూరికి ఎందుకని 100 మంది క్యూ కొట్టారు అని అందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడొచ్చింది ఈ అమ్మాయి ఉపాధ్య అని. అయితే ఈ అమ్మాయి మామూలు అమ్మాయి కాదండి. బీటెక్ చదువుకుంది ఈ అమ్మాయి. అయితే బీటెక్ చదువుకున్న తర్వాత పానీపూరి అమ్మడం స్టార్ట్ చేసింది. దీనిలో వింతేముంది ఈ మధ్య కాలంలో ఎంబీఏ చదివిన వాళ్ళు కూడా టీ కొట్టు పెట్టుకొని కోట్లు సంపాదిస్తున్నారని మీరు అనొచ్చు. కానీ మ్యాటర్ అది కాదు. ఈ అమ్మాయి ఏం చేసిందంటే మైదా వేయించిన పానీపూరీలు కాకుండా స్వచ్ఛమైన బన్సీ గోధుమలతో ఆడించిన పిండితో ఆ పూరీలని చక్కగా నూనెలో వేయించినవి కాకుండా నూనె తక్కువగా ఉండే బేకింగ్ ప్రక్రియని యూజ్ చేసింది. అంతేకాకుండా శుభ్రంగా ఉండే వాటర్ ఫిల్టర్‌ని కూడా అమర్చింది. అంటే మన ఇంట్లో మనం ఆర్‌ఓ వాడుతుంటాం, యాక్వాగార్డ్ వాడుతుంటాం, ఇలాంటివి వాడుతుంటాం కదా! అలాంటిది ఒకటి ఏర్పాటు చేసింది. దాని నుంచి వచ్చిన నీటిని శుభ్రంగా గ్లౌజులు వేసుకొని మరీ ఇవ్వటం మొదలుపెట్టింది. అంతేకాదు రుచి దగ్గర కనీసం 1% కూడా కాంప్రమైజ్ అవ్వకుండా అందరిచ్చే రుచి కన్నా ఆమె డబల్ ఇచ్చిందనమాట. అయితే ఇదంతా పెట్టడానికి చాలా పెద్ద ఆహ్, జాగా కావాలి అని మీరనుకోవచ్చు. అదేం లేదు. ఇవంతా కూడా ఒక చిన్న వ్యాన్‌లో సెటప్ చేసి, ముందు తనకంటూ ఒక బుల్లెటేసుకొని ప్రతి చోటికి పానీపూరీలు అమ్ముతుంది. రోజుకి ఆ అమ్మాయి దాదాపుగా 1000 పానీపూరీలు అమ్ముతుంది. 1000 పానీపూరీలలో ఒక్క పానీపూరికి కూడా ఆమె క్వాలిటీ పరంగా కాంప్రమైజ్ అవ్వదు. అయితే ఈ అమ్మాయికి బీటెక్ చదివినా కూడా ఎవ్వరు ఉద్యోగం ఇవ్వలేదు. రూ. 10,000 జీతం కోసం అటెళ్ళి చాలా నీరసపడింది. అయితే ఒకరోజు ఈ అమ్మాయి బీటెక్ చదివి ఇంటర్వ్యూల కోసం తిరుగుతున్న సమయంలో ఏం చేయాలో తోచక అంటే తన ఆర్థిక పరిస్థితి అంత బాగాలేదు. ఎందుకనంటే తండ్రి లేరు. తల్లి ఒక్కతే పాపం ఈ అమ్మాయిని చదివించింది. అయితే ఏదో ఒక రకంగా కుటుంబాన్ని పోషించాలి అని అనుకుంది. ఎక్కడా ఉద్యోగం రావట్లా. సరే అని ఒకరోజు బండి మీద ఓ రూ. 10 ఉంటే పానీపూరి తిందాం అనుకుంది. అశుభ్రమైన నీరు. దానికి తోడు బాగా నూనె కారుతున్న పానీపూరీలు. అస్సలు రుచి పచి లేని ఆ కూర. ఇదంతా చూసి తనకొక ఆలోచనొచ్చింది. జనాలకి కావాల్సింది స్వచ్ఛమైన, శుభ్రమైన, ఆరోగ్యకరమైన, రుచికరమైన పానీపూరి. అది నేనిస్తే తప్పేంటి అని అనుకుంది. స్టార్ట్ చేసింది. అయితే ఈ అమ్మాయి ఎంత రేంజ్‌కెళ్ళిందంటే ఒక స్టేజ్‌కి అంటే ఆ అమ్మాయికి ఇంకా రోజుకి 1000 పానీపూరీలు ఒక చోట అమ్ముతుంది. బండేసుకొని ఇంకొక చోటుకెళ్తుంది కదా! అయితే పానీపూరి ఏ టైం పడితే ఆ టైం తినలేం కదా! అందుకనే జనాలందరూ కూడా మాకు కావాలి అంటూ చాలా ఇదైపోయారు. అంతమందికి ఆమె సప్లై చేయలేక ఆ అమ్మాయి బీటెక్ పానీపూరిని ఫ్రాంచైజీకిచ్చింది. అయితే ఆ అమ్మాయే పానీపూరిని వాళ్ళకిస్తుందనమాట. మంచిగా స్వచ్ఛమైన గోధుమ పిండితో చేసినవి. కూరకి సంబంధించిన శుభ్రతనంతా చూసి ఒక 10 మందికి ఆమె పానీపూరి ఫ్రాంచైజ్ ఇచ్చిందంటే, ఆ అమ్మాయి ఎంతకెదిగిందో చూడండి. అయితే ఆ పానీపూరి కోసం చాలా మంది ఇష్టపడతారు. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలకి కూడా ఎటువంటి కల్తీ లేకుండా ఫుడ్ పెడుతుందనమాట ఈ అమ్మాయి. అయితే ఈ అమ్మాయి ఎంత గొప్పగా గర్వంగా ఉందంటే, నేను చాలా ఆరోగ్యవంతమైన, రుచికరమైన అంటే ఎయిర్ ఫ్రైడ్ ఎక్కడ నూనె గూడా వాడదు. అది తింటే సన్నబడతారు గూడా. అంత అద్భుతంగా చేస్తుంది.
అయితే ఈ అమ్మాయి చేయటమే కాకుండా ఇంకొక 10 మందికి ఉపాధి కల్పించింది. తనే కూర, తనే పానీపూరి అన్నీ ఇచ్చి బండి గూడా ఇస్తుంది. దానికి కొంత రుసుము తీసుకుంటుంది. ఇలాగా అలా అని పోనీ రేట్ ఏమన్నా అమ్మో! బెంబేలెత్తిపోతుందా అంటే ఏమీ లేదు. ప్లేట్ రూ. 20, రూ. 30 అంతే మనం ఎక్కువ తినేది. ఇలాంటి కొంతమంది యువత ఉద్యోగమే చేయాలి, అమెరికానే వెళ్ళాలి అని కాకుండా ఇలా చక్కగా వ్యాపారం చేసుకుంటూ అందరికీ ఆరోగ్యాన్ని ఇస్తూ వాళ్ళు ఆరోగ్యంగా ఉంటూ ఉపాధి కల్పించడం గ్రేట్ విషయమే. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.